మీ అందరికీ తెలుసుంటుంది, బీహార్ అనే ఒక రాష్ట్రంలో గయా అనే ఒక జిల్లా ఉంటుంది బీహార్ రాష్ట్రంలో. అక్కడ దశరథ్ మాంగి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. దశరథ్ మాంగి అని చెప్పేసి ఒక పర్సన్ గయా జిల్లాలో అక్కడ ఉంటాడు. సో వాళ్ళు ఏదైతే ఊరిలో ఉంటున్నారో ఆ ఊరి పక్కన ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుందండి. ఈ దశరథ మాంగి వాళ్ళ ఊరు నుండి ఏం అవసరం ఉన్నా, అంటే వాళ్ళకి ఏదైనా కిరాణం అవసరం ఉన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏం చేయాలనంటే ఆ కొండ మీదకి వెళ్ళడానికి దారి ఉండదు. సో కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలన్నట్టు. ఈ కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలంటే మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఒక 52 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా 52 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. సో మధ్యలో ఏంటంటే ఆ 2 విలేజ్లకు మధ్యలో కొండ ఒకటే అడ్డం ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏం అవసరం ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి, అదే విలేజ్కి వెళ్ళాలి కదా, ఆ పక్కన విలేజ్కే వెళ్ళాలి. వీళ్ళ ఊళ్ళో ఏమీ దొరికాయి అన్నట్టు. సో కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే దశరథ మాంజీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. డెలివరీ టైం దగ్గరకు వస్తుంది. వస్తున్న టైంలో పెయిన్స్ వస్తుంటాయి. పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తుంటుండాలి కదా. సో హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, అప్పుడు ఆ టైంలో వెహికల్స్ ఇవన్నీ ఏముంటాయి కాబట్టి ఒక ఎడ్ల బండి మీద తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, పక్కన ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళాలి. సో వెళ్ళాలి అని అంటే ఈ 52 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళ్తుంటున్నారు. సో 52 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటుంటే ఏమవుతుందంటే మధ్యలోకి వెళ్ళగానే ఆమెకు పెయిన్స్ ఎక్కువైపోయి ఆమె తట్టుకోలేక ఆమె చనిపోవడం జరుగుతుంది. సో ఆమె చనిపోతుంది, ఆమెతో పాటు కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా చనిపోతుంది. సో దశరథ మాంజీ ఏమైందంటే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే భార్య చనిపోయింది, అప్పటిదాకా ఉన్నటువంటి భార్య చనిపోయింది, ఒక్కడే ఉంటాడు కాబట్టి, తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో కొద్ది రోజులు తర్వాత ఆయన ఆలోచిస్తాడు, ఎందుకు నా భార్య చనిపోయింది, ఏ విధంగా చనిపోయింది, అంటే నా ప్రాబ్లం తోటి చనిపోయిందా, ఇంకేదైనా ప్రాబ్లంతో చనిపోయిందా, ఎందుకు చనిపోయింది అనేది అక్కడ దశరథ మహారాజు ఆలోచిస్తున్నాడు. సో ఆలోచించి ఏం చేస్తాడు, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముందన్నట్టు, వీళ్ళ దగ్గర ఏమి లేవు కాబట్టి మధ్యలో వాళ్ళ పక్కన వెళ్ళాలంటే కొండ అనేది అడ్డం ఉంది. సో ఈ కొండ నుండి నేను దారి అనేది చేస్తే నాకు చాలా దగ్గర అవుతుంది. ఈ కొండను పగలగొడితే నాకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. ఈ ఊరు నుండి ఆ ఊరికి కొండను పగలగొడితే 5 కిలోమీటర్లు వస్తుంది. మరి కొండను పగలగొట్టాలి కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు, నేను ఈ కొండను పగలగొడతాను అని ఒక ఉలి ఒక సుత్తి 2 పట్టుకుంటాడు. రోజు ఉదయం వచ్చి ఆ కొండ దగ్గరకు వస్తాడు. ఆ కొండను రోజు కొంచెం పగలగొడుతూ ఉంటుంటాడు. పగలగొడుతుంటే ఏమైందంటే ఆ ఊర్లో ఇతను చూసి అంతా నవ్వుకుంటుంటాడు. అరే పిచ్చోడా, వీడేంది ఈ కొండను పగలగొట్టడం ఏంది, ఆ ఊళ్ళో ఒకటి తీసుకెళ్తున్నాడు, సుత్తని తీసుకొని వెళ్తున్నాడు, కొండను పగలగొట్టడం ఏంది అని చెప్పేసి అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటుంటారు. దగ్గర వాళ్ళు చెప్తారు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, అది అవుతుందా నీతోటి అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పుకుంటారు, రిలేటివ్స్ చెప్పుకుంటుంటారు. అందరూ ఇవ్వని చెప్పినా వినడు. కొద్ది రోజుల తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే సాయంత్రం పగలగొట్టి పని పూర్తి కాగానే చీకటి పడంగానే ఇంటికి వస్తుంటాడు కదా. ఇంటికి వస్తున్నప్పుడు పిల్లలందరూ చూసి రాళ్ళు వేస్తున్నాడు, పిచ్చోడు వస్తున్నాడు అని చెప్పేసి అని రాళ్ళు వేస్తున్నాడు. అయినా ఏది పట్టించుకోకుండా ఆయన ఏం చేస్తారంటే ఆ కొండను అలానే పగలగొట్టుకుంటూ పోతుంటున్నాడు. సో 22 సంవత్సరాల తర్వాత ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆ కొండను ఏదైతే పగలగొడదాం అనుకుంటాడో, ఈ ఊరు నుండి ఆ ఊరికి దారి వేయాలనుకుంటాడో అది పూర్తి అవ్వడానికి 22 సంవత్సరాలు పడుతుంది. 22 సంవత్సరాల తర్వాత ఆ రోడ్ అనేది అవుతుంది. అప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయింది, 5 కిలోమీటర్లు. ముందు ఎన్ని కిలోమీటర్లు ఉండే. సో ఇప్పుడు ఊరికి రోడ్ పడ్డది కదా, అంటే ఏ ప్రాబ్లం ఉన్నా తొందరగానే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటి అని అంటే, మీరు కూడా ఏదైనా సాధించాలని మీరు అనుకుంటే, మీరు ఏదైనా చేయాలని అనుకుంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. పక్కకున్న వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తుంటారు, నవ్వుతుంటుంటారు. మీరే వెళ్తారు, ఎడికి వెళ్ళావు 2 రోజులు అని అంటే 2 రోజులు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళామంటే నేను స్పీకర్ అవ్వాలని చెప్పేసి ఎఫెక్టింగ్ పబ్లిక్ స్పీకర్ వెళ్ళాలంటే కోర్స్కి వెళ్ళాలంటే అందరు నవ్వుతుంటారు. నువ్వు స్పీకర్ అవుతావా అని అందరు నవ్వుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు, వీళ్ళని డిప్రెషన్ తీసుకొస్తుంటారు. సో అదే కాకుండా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గియకుండా మీరు ఏదైతే అయిదామనుకుంటున్నారో, ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో దాని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మీలో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించుకొని ఒక పాజిటివ్, నెగిటివ్స్ చాలా మంది ఉంటారు పక్క నుండి, అవన్నీ పట్టించుకోకుండా, నెగిటివ్ని పట్టించుకోకుండా
కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే అనుకుంటారో మీరు దాన్ని సాధించగలుగుతారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ అనేది నెరవేరుతుంది. సో మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది అసలే తగ్గియకుండా మీ గోల్ను మీరు నెరవేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.